అందరితో మంచిగా ఉండి అందరితో మెప్పుకోలు పొందాలని అత్తగారి తాపత్రయం. పుట్టిల్లు అవసరమైన అత్తగారిల్లు అంతకన్నా గొప్ప అవసరం. అక్కడైతే తన వంశాన్ని వృద్ధి చేసుకోవచ్చు, తన బిడ్డ పాపలతో సంతోషంగా ఉండవచ్చు, ఎన్నో రకాలుగా ఆడదాని జీవితం పండించుకోవచ్చు. కాబట్టి అత్తగారింటి మీద అనురాగం చూపించండి, అమ్మగారింటి మీద ప్రేమ చూపించండి. తెలిసిందా? నేను కొనుక్కున్న నా భర్త అని మాట్లాడనుకోండి. నువ్వు కొనటానికి అది వస్తువు కాదు, ఒక తల్లి ఆశల పంట. ఆ ఆశల పంటలో నువ్వు కూడా ఒక భాగమే. తన కొడుకు పెళ్లి చేయాలని, పిల్ల పాపలతో ఉండాలని తల్లి కోరుకుంటుంది. నేను కొనుక్కున్నా, నేను తీసుకెళ్తా, నా ఇష్టం, నా పద్ధతి పాటించాలి. ఇవన్నీ అతి తెలివితేటలతో వచ్చిన అనార్థాలు. అప్పుడే అత్తాకోడలకి గొడవ స్టార్ట్ అవుతుంది. ఎవరింట్లో ఉన్నామో వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ పద్ధతి పాటించాలి. నీ ఇంటికైనా అంతే. నీ అన్న భార్య వస్తే మీ ఇంటి సాంప్రదాయం పాటిస్తూ వాళ్ళు చెప్పినట్టు ఇంట్లో అనుకూలంగా ఆనందంగా సంసారం నెట్టుకెళ్తుంటే మంచిగా అందరూ శబాష్ శబాష్ అంటారు. తెలిసిందా? కొనుక్కున్నా అనే పదం వాడమాకండి. ఎందుకంటే కొనుక్కుంటే వచ్చాయి సామాన్లు, ఊరికినే దొరికాయి కుక్కలు పిల్లులు పెంచుకోవచ్చు. కానీ భర్త అనేవాడు ఒక తల్లి కలల పంట. ఆ పంటని కాజేసే హక్కు మీ కోడళ్ళు ఎవరికీ లేదు. అలాగే మేము కూడా కోడళ్ళమే ఒకప్పుడు, మాకు లేదు ఆ హక్కు. మా అత్తగారు ఆమె ప్రేమతో ఇచ్చింది, మేము ప్రేమతో అనుభవించాలి. అర్థమైందా? ఈనాటి పిల్లలు ఎలా ఉన్నారంటే, నా ఇష్టం నా మొగుడు, నీ మొగుడు కాదు, నీ తల్లి కూడా. దశరథ రాముడు అయిన దేవుడు అనేవాడు కూడా కౌసల్య రాముడు, దశరథ రాముడు. అంతేగాని సీత మొగుడు కాదు. అర్థమైందా? జానకి రాముడు కూడా ఎప్పుడు దశరథ రాముడు, కౌసల్య రాముడు, జానకి రాముడు. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకొని సంతోషంగా ఉండండి. పిల్లలకు కూడా ఇలాంటి విలువలు నేర్పండి. బొట్టు ముఖానికి ఎంత అందమో చూడండి. నా బొట్టు